ప్రకాశం జిల్లా పెద్దతోర్నాల గ్రామంలో పింఛన పండుగ నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన పండుగ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఎరిక్షన్ బాబు స్వయంగా పింఛన్దారుల ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్లు 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలల కలిపి 3,000, మొత్తంగా 7,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ బాధితులకు 10,000, శాశ్వత వికలాంగులకు 15,000 ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పింఛన్దారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. 4,000, 3,000 పెన్షన్ వికలాంగులది 6,000, అట్లనే 5,000 పెన్షన్ 15,000 చేసి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీలు అమలులో భాగంగా వచ్చిన 20 రోజులకే మొత్తం కూడా ఒకే విడతగా ఒకే రోజు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా మొదలుపెట్టిండ్రు. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన సార్ వాళ్ళందరూ కూడా పంచుతూ ఉన్నారు. అందులో భాగంగా మన మండలంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నడిపించుకుంటున్నాము. మరి అయితే మాట ఇచ్చాడో పెన్షన్లు పెంచుతాం, 3 నెలలు కలిపి 1000 వంతున పెంచిన 4,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ జూలై 1వ తారీఖున ఇస్తామని చెప్పేసి ఆయన గతంలో ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి సాహసం ఈరోజు ఆయన చేశారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఏదైతే పేదలకు మాట ఇచ్చానో ఆ మాట మీద మనం నిలబడాలని ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రోజున పెన్షన్లు 4,000 రూపాయలు పెంచుతూ ఆ రోజు జీవో జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మనం ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇంటి వద్దనే ఈరోజు పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. దగ్గర రాష్ట్రంలో 63,08,486 పెన్షన్లకి ఈరోజు 7,000 రూపాయల లెక్కన మనం ఇస్తూ ఉన్నాం. అంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు జమీదారునాల గ్రామం తరఫున, అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి 36,581 పెన్షన్లు ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకుంటా ఉన్నాం. 3 నెలల క్రితం కేవలం 11 కోట్లు మాత్రమే ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఈరోజు దగ్గర 28 వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లు మనం ఇస్తా ఉన్నాం. కొంతమందికి అయితే 3,000 వచ్చేవాళ్ళకి 6,000 అయినాయి, కొంతమంది 5,000 వచ్చేవాళ్ళకి 10,000 అయినాయి, కొంతమందికి 15,000 ఇస్తా ఉన్నాం. ఇలా 28 వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇస్తా ఉన్నాం. దీనికి గాను మన నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క రోజునే మనం ఈరోజు పంచుతా ఉన్నాం. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఎందుకని మనం అడిగితే పెన్షన్లు పంచడానికి ప్రభుత్వ ఉద్యోగులు సరిపోవటం లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఈరోజు ఒక వాలంటీర్ని కూడా ఈ పెన్షన్ కార్యక్రమానికి మనం రానివ్వలేదు, వద్దని చెప్పాం. ఈరోజు మనం ఇచ్చే ప్రతి రూపాయి డైరెక్ట్ గా లబ్ధిదారుడికే వస్తుంది. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ముందు ఆయనకి మొక్కుబడి చెల్లించాలి. ఈరోజు వాలంటీర్లు లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులతోటే ఉదయం 6 గంటల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇంటింటి తిరిగి పెన్షన్లు పంచుతున్నాడంటే మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం పట్టం కట్టాం. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి భారీ మెజారిటీ అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 164 సీట్లు మీ ద్వారా వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ప్రజలకు బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు పెట్టారు. పెన్షన్ 4,000 చేస్తామని.
ఈరోజు ఆ మాట మీద నిలబడి ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వచ్చే నెల నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది మన బిడ్డలు చదువుకొని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక ఉద్యోగానికి కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చేయకుండా కాలయాపన చేసి తాడేపల్లి ప్యాలెస్ లో తలుపులు మూసుకున్న ముఖ్యమంత్రి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి సంవత్సరం దగ్గర 4 లక్షల ఉద్యోగాలు నేను నిరుద్యోగులకు ఇస్తానని మన మాట ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి జీవో మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకోవాలి. గతంలో పేదల ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టాం మన అధికారం ఉన్నప్పుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేశాడు. ఆ రోజు తప్పని చెప్పాం. అందుకని నిన్న ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల కడుపు నింపాలని ఒక మంచి ఆలోచనతోటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ మీద మళ్ళీ సంతకం పెట్టడం జరిగింది. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆ రోజు మనకిచ్చినటువంటి మాట ప్రకారం చదువుకున్న బిడ్డలు అందరూ ఉన్నారు. ఆ చదువుల్లో వారికి ఇష్టమైనటువంటి శిక్షణ కొంతమంది తీసుకొని ఉంటారు, కొంతమందికి వారికి ఇష్టమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. ఇలాగా చదువుకున్న బిడ్డలందరినీ కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆ నైపుణ్యం ఏదైతుందో ఆ సెన్సెస్ తయారు చేయమని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే చదువుకున్న పిల్లలందరూ కూడా ఒకే ఉద్యోగాలకు వెళ్ళరు. వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాలు కొంతమందికి ఉంటాయి, కొంతమంది కొన్ని వీటిల్లో నైపుణ్యం ఉంటుంది. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు కలిగినే స్కిల్ సెన్సెస్ మీద ఆ యొక్క జీవోని విడుదల చేసి సంతకం పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పాం. గతంలో కూడా మీ ఇల్లు అన్నిటికి వచ్చి నేను కూడా ఎన్నికలు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు దండం పెట్టారు, ఓట్లు అడిగాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఇచ్చిన మాటని కూడా నిలబెట్టుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. మన అదృష్టం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేకించి మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా, ఈ రెండింటిని ఆయన చేసేదానికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే మొన్న పోయినప్పుడు మాటల్లో త్వరగా మనం మార్కాపురం జిల్లాను చేసుకోవాలా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలా. గతంలో జగన్మోహన్ రెడ్డికి మనం అందరం కూడా ఓట్లు వేశారు. మనవాళ్ళు ఏ ఊర్లో పెట్టినా భారీ మెజార్టీలు వచ్చాయి, ముఖ్యమంత్రి అయిండు. వెలుగొండ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి సాగునీరు త్రాగునీరు ఇస్తానని ప్రమాణం చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కనీసం వెలుగొండ ప్రాజెక్టు ఊసేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని ఈరోజు గ్రామాల్లో నీళ్లు లేక అల్లాడి చేస్తా ఉన్నాం మనం. ఆయన వచ్చాక ఎమ్మటే వెలుగొండ ప్రాజెక్టు చేస్తుంటే ఈరోజు బావుల్లో కానీ, బోర్లలో కానీ, చెరువుల్లో కానీ మనకు పుష్కలంగా నీళ్లుండేవి, నీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ఉండేవి. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మీటింగులకు వచ్చినప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనందరికీ కూడా, ప్రజలందరూ కూడా మాట ఇచ్చాడు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టు నుంచి మీకు సాగునీరు రైతాంగానికి, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి మాట చెప్పిన ప్రకారం త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఆయన అది పూర్తి చేసి మనందరూ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని ఇంకా ఎన్నో కార్యక్రమాలు, గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు వేయలేదు.
ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలే. పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకా పెన్షన్లు ఇవ్వాల్సిన అర్హులై చాలా మంది, మనం పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరెవరూ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంకా అందరికి కూడా పెన్షన్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, గ్రామాలు అభివృద్ధి చేసుకొని మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా కల్పించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉంటారు. ఆయన ఎప్పుడు అంటా ఉంటారు, గ్రామాల్లో పేదరికం ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా పైకి రావాలా, వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పేసి అంటా ఉండేవారు. అది ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినాక